హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజైతే సాటర్డే కదా, మా ఇంట్లో అయితే ఏదో ఒకటి టిఫిన్ ఉంటుంది అనమాట. నేనైతే ఈరోజు పూరి, దానికి ఆలు శనగపిండి కర్రీ చేయబోతున్నాను. ఇదైతే నా స్టైల్ అనమాట. ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాం, తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, దాని తర్వాత అల్లం తరిగి పెట్టుకున్నాను, తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్, బంగాళదుంప ఇవి మొత్తం వేసుకొని తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. విజిల్ పెట్టేసి కరెక్ట్గా హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత అవి కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. తర్వాత గరం మసాలా వేసుకొని శనగపిండి కూడా వేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. చూడండి, నేనైతే పూరీలు ఇలా చేస్తానన్నమాట, చిన్న చిన్నవి. అంతే, అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.